అందరికీ నమస్కారం అండి. ఏలూరు పార్లమెంట్ అంగన్వాడీ డ్వాక్రా మహిళా అధ్యక్షురాలు కొమ్మని విజయాన్ని మాట్లాడుతున్నానండి. నిన్నటి జరిగినటువంటి పరిణామాలను చూస్తే నిన్న అంగన్వాడీ టీచర్స్ని బలోపేతాలకు ఇచ్చేసి వాళ్ళని ధర్నాకి దింపడానికి చేయడానికి యూనియన్ లీడర్ల ప్రోత్సాహంతో చేస్తున్న తెర వెనకుండి ఆడించాలని చూస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అంగన్వాడీల మీద చేసినటువంటి అరాచకాలను చూస్తుంటే ఈ జగన్ గారి ప్రభుత్వంలో అంగన్వాడీలు టీచర్లు 42 రోజులు నిరాహార దీక్ష చేసి వారిని ధర్నాలు చేసి వారిని రోడ్డు మీదకి ఈడ్చినటువంటి దయనీయమైన పరిస్థితి. అంగన్వాడీ టీచర్లు ఆడపిల్లల్ని తీసుకొచ్చి అన్ని రోజులు రోడ్ల మీద ఉన్నారంటే కనీసం కనికరం కూడా లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఈ అంగన్వాడీల పట్ల మీరు చూపిన విపక్షత, తెలంగాణలో కంటే నేను ఎక్కువ జీతం ఇస్తాను అని చెప్పేసేసి మీరు 1000 రూపాయలే ఇచ్చారు, వాళ్ళకి పెంచడం జరిగింది ఈ 5 ఏళ్ల ప్రభుత్వంలో. అయినను వాళ్ళతో ఎన్ని యాప్లు పెట్టి మీరు వారిని ఎంత హింసకు గురి చేశారో, మెంటల్ స్ట్రెస్కి గురి అయ్యారో మీకే గుర్తెరుగా. ఫేస్ యాప్ అని ఆ యాప్ ఈ యాప్ అని చెప్పేసేసి మీరు వాళ్ళ జీవితాలతో వాళ్ళ మానసికంగా కూడా మీరు ఎంతో ఒత్తిడికి గురి చేసినటువంటి వ్యక్తి మీరు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే అంగన్వాడీ టీచర్లు ధర్నాలు చేసినప్పుడు మీరు వాళ్ళ స్కూల్కి తాళాలు వేస్తే ఆ తాళాలు పగలగొట్టేసి సచివాలయం సిబ్బందితో మీరు నడిపించినటువంటి ఘనత మీకే చెల్లింది. అట్లాగే ఆ రోజున ధర్నాలో కనీసం వాళ్ళకి జీతం అన్నా ఇవ్వకోకుండా మీరు 42 రోజులు వాళ్ళని ఎంతో ఒక మహిళ ఏ విధంగా మానసికంగా శారీరకంగా కూడా చాలా ప్రలోభానికి గురైనటువంటి దారుణమైన పరిస్థితిలో మీరు దిగదార్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏ విధంగా ఈ ఆడవాళ్ళని హింసించారో అది మీ ప్రభుత్వానికే చెల్లు. మినిస్టర్ గారు ఉన్నారంటే ఉషశ్రీ చరణ్ గారు ఉన్నారు, ఆవిడ ఏనాడు గుర్తించలేదు. అంగన్వాడీ వాళ్ళు 42 రోజులు ధర్నాలు చేశారంటే ఈ ధర్నాలు మా విభాగానికి వస్తాయా మాకొస్తాయా అన్న ఆవిడ ఏ స్థితిలో ఉందో కూడా గుర్తించలేనటువంటి పరిస్థితి. అట్లాగే మనం ఇప్పుడు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూస్తే మనకి ఇక్కడ నూజివీడు అంటున్నా కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ఎన్నో పాల కేంద్రాలు ఉన్నాయి. ఆ పాలన కాకుండా గుజరాత్ నుంచి పాలన తీసుకొచ్చినటువంటి ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారు. పిల్లల మీద కూడా కనికరం లేకుండా ఆ గుజరాత్ నుంచి పాలను తెప్పించారు. ఆ పాలు ఎలా ఉన్నాయి? ఆ పాలు 10 రోజుల కంటే ఎక్కువ నిల్వ ఉన్నట్లేనటువంటి పరిస్థితి. ఆ పాలను తాగితే పిల్లలు ఎంతో అనారోగ్యానికి, కడుపులో నొప్పి వీటిలన్నిటికీ గురి కావటం జరిగింది. అదేవిధంగా చూస్తే ఇంకా పిల్లలకి పెట్టేటువంటి ఆహారంలో నాణ్యత లోపం కలిగినటువంటి అసలు నాణ్యత అన్నదే లేనటువంటి ఆహారాన్ని మీరు సరఫరా చేయటం జరిగింది. ఆ ప్యాకెట్ల మీద కూడా మీ బొమ్మలు వేయించుకొని మీరు ఆ ప్యాకెట్లను సరఫరా చేయటం జరిగింది. ఖర్జూరాల్లో చూస్తేనేమో తిరుపతిలో చూస్తే అక్కడ ఎండు ఖర్జూరాల్లో పాము కళేబరం కనపడింది. అలాగే చిక్కీల్లో చూస్తేనేమో ఆ బెల్లంలో ఈగలు పురుగులు ఇవన్నీ వచ్చినటువంటి పరిస్థితి. అట్లాంటి స్థితిలో మీరు మీ ప్రభుత్వంలో ఒక నాణ్యమైనటువంటి ఆహారాన్ని పసిపిల్లలకు కూడా అందించలేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఈరోజు తెర వెనకుండి ఆడేటువంటి నాటకాలు ఇంకా చాలించండి. యూనియన్ లీడర్లను పెట్టుకొని మీరు ఆడించాలని చూస్తున్నారు. వీళ్ళతో గొడ్డు చాకిర్లు చేయించుకొని ఆయాలకి కనీసం వాళ్ళకి జీతాలు కూడా పెంచలేనటువంటి స్థితి. అటు పరిస్థితిలో కూడా వాళ్ళని గొడ్డు చాకిరి చేయించుకున్నారు. కనీసం పిల్లలు ఇప్పుడు ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్స్లో కూడా వాళ్ళకి బాత్రూమ్స్ లేవు, తాగటానికి మంచినీళ్ళు లేనటువంటి పరిస్థితి. ఆ మంచినీళ్ళ సదుపాయం కూడా మీరు కల్పించలేదు జగన్మోహన్ రెడ్డి గారు. చిన్న పిల్లలు కూడా ఎక్కడికి వెళ్తారు? టాయిలెట్లకు వెళ్ళాలంటే వాళ్ళు బయటికి వెళ్ళి రావాల్సినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంగన్వాడీలో పనిచేస్తున్నటువంటి టీచర్సే కానీ ఆయాలే కానీ ఎవరన్నా చనిపోతే వాళ్ళు మట్టి ఖర్చుల నిమిత్తం 15,000 పెంచినటువంటి ఘనత మన చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. అదేవిధంగా చూస్తే చంద్రబాబు నాయుడు గారు మానస పుత్రికలు అంగన్వాడీ వాళ్ళు, అట్లాగే మానస పుత్రికల పట్ల ఆయన ఎంతో ప్రేమ మక్కువ కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు
ఈరోజు ఆయన ఇచ్చినటువంటి పథకాలను చూస్తే కూటమి ప్రభుత్వంలో చాలా ఆహ్లాదకరంగా ఉంది. ప్రతి ఒక్క యూనియన్ లీడర్ని పిలిచి ఆయన చర్చించడం జరిగింది. వాళ్ళ అంత గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఫోన్లు కానీ ఇవేమి పనిచేయలేదు. పనిచేయకపోయినా కానీ వీళ్ళు ఇప్పుడు అయినా కానీ మేము ఎంత ఉత్సాహంగా పనిచేయగలుగుతున్నామంటే పిల్లలకి మంచి ఆహారం పెట్టగలుగుతున్నారు టీచర్స్. అలాగే వీళ్ళకి కూడా గత ప్రభుత్వంలో ఉన్న దానికంటే ఈ ప్రభుత్వంలో వర్క్ తగ్గింది. ఆ యాప్లు అవన్నీ పోయినవి. చాలా ఆనందంగా వీళ్ళు కూటమి ప్రభుత్వంలో పనిచేయటం జరుగుతుంది. అట్లాగే చూస్తే మనం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి చాలా వ్యత్యాసం ఉంది. ఈయన అన్ని నాడు నేడు కింద జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వేల కోట్లు స్కూల్స్ మీద వెచ్చించడం జరిగింది. నేనే ప్రతి ఒక్క స్కూల్ని డెవలప్ చేశాను, నేనే ప్రతి ఒక్క దాంట్లో నేనే ఉన్నాను అని చెప్పుకొని డప్పాలు కొట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు కింద వచ్చినటువంటి కాంట్రాక్ట్లు నీ సొంత మనుషులకు కాంట్రాక్ట్లు ఇచ్చేసుకొని నువ్వు చేయటం జరిగింది. ఈ విధంగా అట్లాగే ఇప్పుడు లోకేష్ గారు ఇప్పుడు ఐటీ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్క స్కూల్ని ఏ విధంగా సుందరంగా మనోవికాసంగా తీర్చిదిద్దాలని చెప్పేసి అని కూడా లోకేష్ గారు కూడా నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఈ విధంగా అభివృద్ధి అన్నది కూటమి ప్రభుత్వంలోనే చూస్తున్నాం. నీ ప్రభుత్వంలో చూస్తే ప్రతిదీ అరాచకమే. ప్రతిదీ ఇక్కడ ఏదైనా నాణ్యత లోపం తగ్గినటువంటి ఆహారాలను పెట్టడమే. ఈ విధంగా నువ్వు మనుషులతో ఆడుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీరు ఈ విధంగా మళ్ళా అంగన్వాడీ వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళని రోడ్డు మీదకి ఏడ్చాలని చూడటం అది ఏమైన పద్ధతి. ఒక యూనియన్ని మీ చేతిలో పెట్టుకొని తెర వెనకుండి ఆడిచ్చి వాళ్ళని ధర్నాలకు దింపటం అన్నది వాళ్ళు సహించరండి. చంద్రబాబు నాయుడు గారు అండగా ఉన్నారు ఈ మానస పుత్రికలకి. మేమందరం కలిసి చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉండి ఆయన ప్రతి ఒక్క వీళ్ళు అడిగిన ప్రతి ఒక్కటి అంగన్వాడీ వాళ్ళు అడిగిన ప్రతి ఒక్కటి ఆయన నెరవేరుస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.